ఏది ఎక్కడ దూరం ఎక్కడ ఉన్నాయి ఎడబెట్టి 10:40కి వస్తాను సార్. ఆడియో గారు 10:40కి వస్తాను సార్. రిసీప్ట్ రావాలి. రిసీప్ట్ రావాలి. ఎంపీటీసీల జిల్లా అధ్యక్షులు రైతు సమావేశ సమితి జిల్లా సభ్యులు శ్రీపురం జరిగిన వేదికగా ఆలోచిస్తున్నాం. అదేవిధంగా ముద్రాకి ప్రపంచ దేశాలన్నీ తెలియజేస్తున్నాయి. మన భారతదేశం కూడా అతీతం కాకుండా గౌరవ ప్రధానమంత్రి గారు తీసుకున్నటువంటి చర్యల ద్వారా ఈ మహమ్మారిని నిర్వహించేందుకు కట్టడి చేసేందుకు వాళ్ళు తీవ్రమైన నిర్ణయాలు తీసుకున్నారు. దానందరూ కూడా ప్రజలు సహకరిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వ నిబంధనలు అనుసరిస్తూ లాక్డౌన్ నిర్ణయం తీసుకున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణలో ఉపాధి కోల్పోవడం జరిగింది. ఈ లాక్డౌన్ సందర్భంగా నిత్యావసర వస్తువులు సారు సమకూర్చడం జరిగింది. సారు యొక్క సొంత ఖర్చుతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో ఒక ప్రకటన చేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న క్రమంలో దాన్ని అడ్డుకోవడానికి లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ఇంటికే పరిమితమై ఉపాధి కోల్పోయి అనేక మంది పేదవాళ్ళు అవస్థలు పడుతున్నారు. వారితో పాటుగా పోలీస్ శాఖ, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు కూడా వాళ్ళ ప్రాణాలను తెగించి పనిచేస్తున్నారు. కాబట్టి ప్రజాప్రతినిధులు కానీ దాతలు కానీ ముందుకు వచ్చి ఆ పేదవారికి ప్రత్యేకంగా ఈ కార్మికులను కూడా ఆదుకోవడానికి ప్రయత్నం చేయాలి అని చెప్పి వారు ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ప్రజాప్రతినిధులు, అనేక మంది దాతలు, పారిశ్రామిక వర్గాలు, మన జిల్లా పరిషత్ చైర్పర్సన్ సోదరుడు సంపత్ రెడ్డి గారు వచ్చారు. అనేక మంది ప్రజాప్రతినిధులు, దాతలు, పారిశ్రామిక వర్గాలు, వాణిజ్య వర్గాలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి విశేషంగా పేద వర్గాలను, వలస కూలీలను, పారిశుద్ధ్య కార్మికులను ఆదుకుంటున్న విషయాన్ని మనం గమనిస్తున్నాం. దాంట్లో భాగంగానే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని 7 మండలాలలో ఉన్న 7 మండల కేంద్రాలకు సంబంధించిన పారిశుద్ధ్య కార్మికులు, పత్రికా విలేకరులకు కూడా నా వంతు సహకారం అందించాలి, ఉడతా భక్తిగా నేను సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మరి బియ్యంతో పాటు నిత్యావసర వస్తువుల సరుకులు కూడా పంపిణీ చేయడం జరుగుతుందని అని చెప్పి మీ అందరికీ సభ్యునికి తెలియజేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ రోజు రోజుకు బాగా వ్యాప్తి చెందుతున్నది.
ఇప్పుడు దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా 20 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మనం గొప్పగా చెప్పుకునే అగ్రరాజ్యం కానీ యూరోప్ దేశాలు కానీ కరోనా చేతులు చిక్కుకొని విలువలాడుతున్న సంగతి మనం గమనిస్తున్నాం. ప్రపంచంలోని అగ్రరాజ్యమైన అమెరికా వాళ్ళ నిర్లక్ష్యం వలన ఈరోజు వేల మంది చనిపోతున్న పరిస్థితిని కూడా గమనిస్తున్నాం. శవాలను కూడా పూడ్చలేని పరిస్థితి అమెరికాలో ఉన్నది. ఒక అమెరికాలోనే 8 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 42,000 మంది చనిపోయారు. అదేవిధంగా పెద్ద పెద్ద దేశాలు, మంచి మెడికల్ అవేర్నెస్ ఉన్న దేశాలు, బ్రహ్మాండమైన మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న దేశాలైన ఇటలీ కానీ, స్పెయిన్ కానీ, ఫ్రాన్స్ కానీ, బ్రిటన్ కానీ, జర్మనీ లాంటి దేశాలు ఇవాళ ఈ కరోనా వైరస్ తాకిడిని తట్టుకోలేక ఏం చేయాలో దిక్కుతోచే పరిస్థితిలో ఉన్నారు. మన భారతదేశంలో 135 కోట్ల జనాభా ఉన్నది. మన దేశంలో జనసాంద్రత ఎక్కువ. కుప్పలు కుప్పలు గుంపులు గుంపులు ఉంటాం మనం ఎక్కడున్నా కూడా. అలాంటి పరిస్థితుల్లో భారతదేశంలో కనుక కరోనా వైరస్ వ్యాప్తి కనుక వేగంగా జరిగినట్లయితే తట్టుకోవడం కష్టము, ప్రజలను కాపాడుకోవడం కష్టం అనే ఉద్దేశంతో ఎంతో దూరదృష్టి ఉన్న మన రాష్ట్ర కేంద్ర నాయకత్వం ముందుగానే ఆలోచన చేసింది. ప్రధానంగా భారతదేశానికి ఒక మార్గం చూపించిన వ్యక్తి, ఈ కరోనా వైరస్ అరికట్టడానికి చక్కటి మార్గనిర్దేశం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోక ముందే కరోనా వైరస్ కు వ్యాక్సిన్ లేదు, కరోనా వైరస్ కు సరైన మందు లేదు, స్వీయ నియంత్రణ ద్వారా ఇంటికే పరిమితం కావడం ద్వారా, సామాజిక దూరం పాటించడం ద్వారా, వ్యక్తిగత పరిశుభ్రత, గ్రామ పరిశుభ్రత పాటించడం ద్వారా మాత్రమే మన వైరస్ ను అడ్డుకోవడానికి వీలవుతుందని చెప్పి ముందుగా లాక్డౌన్ తెలంగాణ రాష్ట్రంలో ప్రకటించిన వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా భారతదేశ ప్రధానమంత్రి గారు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు కూడా కేసీఆర్ గారు పాత్రలోనే భారతదేశ వ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. భారతదేశ ప్రజలు చాలా గొప్పవారు. భారతదేశం మరొక వైపు రాష్ట్రాలు లాక్డౌన్ ప్రకటించినప్పుడు ఆ లాక్డౌన్ కు చాలా వరకు సంఖ్యలో తెలిపారు. ఎవరో 4%, 5% అట్లా ఇప్పటికీ రోడ్ల మీద పని లేకుండా తిరుగుతున్నారేమో, కానీ చాలా మంది చక్కగా ఇళ్ళకే పరిమితమై బయటికి రాకుండా సామాజిక దూరాన్ని పాటిస్తూ కరోనా వైరస్ ను అరికట్టడానికి వాళ్ళ వరకు ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. లింగారెడ్డి గారు కూర్చోండి. సూపర్. అదేవిధంగా లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో భారతదేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కొంత మేరకు వ్యాప్తి తగ్గిన పరిస్థితుల్లో ఈ లాక్డౌన్ మరింత పొడిగించాలని ఆలోచన చేసి మే 7వ తారీఖు వరకు కేంద్రం ప్రకటించక ముందే తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ ప్రకటించిన వ్యక్తి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఒక మాట చెప్పారు గొప్పగా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కంటే ప్రజల ప్రాణాలే ముఖ్యం. దివాలా తీసినా పర్వాలేదు, అడుగులు తిన్నా పర్వాలేదు, ప్రజలను కాపాడుకోవడం ముఖ్యమనే ఒక ఆలోచనతో ఎవరు చెప్పినా మేము వినే పరిస్థితి లేదు. మేము మే 7వ తారీఖు వరకు చివరికి ఫ్లైట్స్ ను కూడా, విమానాలను కూడా మేము హైదరాబాద్కు అనుమతించమని చెప్పిన వ్యక్తి మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. నిజంగా చాలా గొప్ప విషయం. ఒక రాజకీయ నాయకుడికి ఆ రకమైన ముందు చూపు ఉండాలి. ఒక రాజకీయ నాయకుడికి ఆ రకంగా ప్రజల పైన, ప్రజలను కాపాడుకునే విషయంలో శ్రద్ధ ఉండాలి. అంతేకాదు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు
ఆలోచన చేయకముందే లాక్డౌన్ ద్వారా పేద వర్గాలు ఇళ్ళకే పరిమితమైనప్పుడు, పరిశ్రమలు ఆగిపోయినప్పుడు, రోజువారీ పనులు ఆగిపోయినప్పుడు ఉపాధి లేక చాలా మంది కూలీలు అవస్థలు పడుతున్నారు. చాలా మంది పేదవారు అవస్థలు పడుతున్నారు. మరి రాష్ట్రంలో వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి, కుటుంబంలో ప్రతి ఒక్కరికి 12 కిలోల తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్కరికి 12 కిలోల బియ్యం, కుటుంబానికి కూరగాయలు కొనుక్కోవడానికి 1500 రూపాయలు అందజేసిన ప్రభుత్వం తెలంగాణ. అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి పనులు చేయడానికి మన రాష్ట్రానికి వచ్చిన వలస కూలీలకు కూడా ప్రతి ఒక్కరికి 12 కిలోల బియ్యం, నెలకు 500 రూపాయలు అందజేసిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ఇంత గొప్పగా ఒకవైపు కరోనా వైరస్ ను నిరోధించడానికి ప్రయత్నం చేసుకునే చర్యలు తీసుకుంటూనే, మరొక వైపు లాక్డౌన్ ద్వారా నష్టపోతున్న కుటుంబాలను ఆదుకుంటున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ఇది నిజంగా కూడా కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి ఉండడం మన తెలంగాణ రాష్ట్ర ప్రజల అదృష్టమని చెప్పడం కూడా నాకు ఎలాంటి అనుమానం లేదు అని చెప్తున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు, ఒక పిలిపించారు. ప్రజాప్రతినిధులు, పరిశ్రమలు, వాణిజ్య వర్గాలందరూ కూడా, స్వచ్ఛంద సంస్థలందరూ కూడా నేను ఈ స్థాయిలో మీకు తోచిన కాడికి పేద వర్గాలను ఆదుకునే ప్రయత్నం చేయండి, వాళ్ళకి కొంత నిత్యావసర వస్తువులు అందించే ప్రయత్నం చేయండి, మీకు తోచిన విధంగా సహకారం అందించమని చెప్పారు. దాంట్లో భాగంగానే వాస్తవంగా స్టేషన్ కనుపూర్ నియోజకవర్గ ప్రజలు నాకు రాజకీయ జన్మనిచ్చారు. నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజకీయ గుర్తింపును వచ్చింది స్టేషన్ కనుపూర్ నియోజకవర్గ ప్రజల ద్వారా. స్టేషన్ కనుపూర్ నియోజకవర్గ ప్రజలు ఇప్పటికీ కూడా నన్ను అభిమానిస్తూ ఉంటారు, ప్రేమిస్తూ ఉంటారు. ఈ నియోజకవర్గ ప్రజలకు నేను ఎంతో రుణపడి ఉన్నానని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో స్టేషన్ కనుపూర్ నియోజకవర్గంలోని 7 మండల కేంద్రాలకు సంబంధించిన పారిశుద్ధ్య కార్మికులు, 7 మండలాల్లో పనిచేస్తున్న విలేకరులు, ఇవాళ విలేకరులు మాత్రము చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. నాకు తెలుసు వాళ్ళ పరిస్థితి. గతంలో జిల్లా ఎడిషన్స్ ఉండేది, జిల్లా ట్యాబ్లాయిడ్స్ ఉండేది. 8 పేజీలు, 12 పేజీలు, 16 పేజీల జిల్లా అనుబంధాలు ఉండేది. ఇవాళ జిల్లా అనుబంధాలు లేవు. జిల్లా అనుబంధాలు లేకపోవడం వలన వీళ్ళు రాసిన వార్త ఒక 4 పేజీలు రాస్తే 4 లైన్లు కూడా రావడం లేదు. ఆ లైన్ల మీద లెక్కబెట్టి వీళ్ళకింత నెలకింత డబ్బులు ఇస్తుంటారు. అంత మంచిగా ఉన్నప్పుడు 8,000, 10,000, 12,000 వరకు వచ్చేది. ఇప్పుడు నెలకు 2,000 రూపాయలు కూడా మండల స్థాయిలో పనిచేస్తున్న విలేకరులకు రావడం లేదు. స్టాఫర్స్ జీతాలు ఉంటాయి. వరంగల్లో పనిచేసే జిల్లా కేంద్రాల్లో పనిచేసే స్టాఫర్స్ నెల జీతాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేదు. కానీ మండల కేంద్రాల్లో పనిచేసే కాంట్రిబ్యూటర్స్ మాత్రము చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. దాన్ని నేను గమనించి ఒకవైపు పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళ ప్రాణాలను తెగించి పనిచేస్తున్నారు. మన ప్రాణాలను కాపాడడానికి వాళ్ళ ప్రాణాలను పట్టు పెడుతున్నారు. అదేవిధంగా కరోనా వైరస్ అడ్డుకోవడానికి పత్రికా విలేకరులు వార్తలను ఎప్పటికప్పుడు ప్రజలకు తీసుకొస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పే నియమాలను ప్రజలకు తీసుకువెళ్తున్నారు, చైతన్యపరిచే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ 2 వర్గాల వాళ్ళకు కూడా నా వైపున సహాయం చేయాలని నేను ఆలోచించాను. సమాజం నాకు ఎంతో ఇచ్చింది, ఆ సమాజానికి తిరిగి ఇవ్వాలనే ఆలోచనతోనే ఇవాళ నేను ముఖ్యమంత్రి గారు 1 నెల జీతం ఇవ్వండి, నేను 2 నెలల జీతం 5 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయం ఇచ్చాను. అంతేకాకుండా సీడీఎఫ్ ఇవ్వాలంటే నాకు ఇచ్చిన 3 కోట్ల రూపాయల సీడీఎఫ్ నిధులను కూడా ముఖ్యమంత్రి గారికి తిరిగి రాసివ్వడం జరిగింది అని చెప్పి సందర్భంగా దానికి తోడుగా
ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి, కడియం ఫౌండేషన్ ఏర్పాటు చేసి నేను ఒక టార్గెట్ పెట్టుకున్నాను. కనీసము ఈ కరోనా సందర్భంగా, ఈ లాక్డౌన్ సందర్భంగా 1000 కుటుంబాలకైనా నా ద్వారా సహాయం చేయాలనే ఆలోచనలో ఉన్నాను. 1000 రూపాయలకు తగ్గకుండా, ఒక్కొక్కరికి 1000 రూపాయలు తగ్గకుండా బియ్యం కానీ సరుకులు కానీ ఇస్తూ 1000 మందికి ఇవ్వాలనుకుంటున్నాను. అంటే దాదాపు 10 లక్షల రూపాయల విలువైన వస్తువులను ఈ స్టేషన్ కంట్రోల్లో కానీ వేరే జిల్లాలో కానీ పంపిణీ చేసే కార్యక్రమం చేస్తున్నాను. ఇవాళ నేను లెక్క తీస్తే మన స్టేషన్ కంట్రోల్ నియోజకవర్గంలో పారిశుద్ధ్య కార్మికులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించిన మిత్రులు, ఫోటోగ్రాఫర్స్ అందరూ కలిసి 300 మంది ఉన్నారు. ఈ 300 మందికి కూడా ఒక్కొక్కరికి 1000 రూపాయల నుంచి 1200 రూపాయలకు తగ్గకుండా ఒక 15 కిలోల బియ్యము, దాదాపు 500 రూపాయల నిత్యావసర సరుకులు, అంటే 3 లక్షల రూపాయల విలువైన నిత్యావసర సరుకులను స్టేషన్ గల్పు నియోజకవర్గంలోని విలేకరులకు, పారిశుద్ధ్య కార్మికులకు ఈ వచ్చే 2 రోజుల్లో పంపిణీ చేయబోతున్నానని చెప్పి కూడా నేను మీ అందరికీ దయచేసి నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్పే విషయం ఒకటి, వేదిక పైన ఉన్న వాళ్ళకు, వేదిక ముందు ఉన్న వాళ్ళకు కూడా ఇలాంటి సమయంలోనే మనము ప్రజలను ఆదుకునే ప్రయత్నం చేయాలి, పేదవాళ్లకు సహాయం చేసే ప్రయత్నం చేయాలి. ఇది ఒక అవకాశం నాకు. నేను ఇప్పుడు జత్రగారి నుంచి వస్తూ నన్ను తమిళపల్లి ఐకి తీసుకుపోయారు అనుకోకుండా. ఆ తమిళపల్లి ఐలో గాజపాక ప్రభాకర్ అనే ఒక ఎస్సీ పిల్లవాడు హైదరాబాద్లో పనిచేస్తాడు. ఆయన ఇవాళ 400 కుటుంబాలు, ఒక్కొక్క కుటుంబానికి 250 రూపాయల విలువైన కూరగాయలు ఇంటింటికి పంపిణీ చేస్తున్నాడు ఇవాళ తమిళపల్లి ఐలో. ఆ రకంగా మీ స్థాయిలో మీరు ఏమేదే చేయగలిగితే ఆ మేరకు మన ముందర కనిపించే పేదవాడు, మన ముందర కనిపించే ఒక వలస కార్మికుడు, మన ముందర కనిపించే ఉపాధి కోల్పోయిన వ్యక్తి ఎవరైనా ఉంటే మీకు సర్పంచ్లు కానీ, దాతలు కానీ, మీరు ఎవరైనా కానీ మీకు తోచిన లేదా సహాయం చేయవలసిందిగా నేను ప్రత్యేకంగా మీ అందరూ కూడా కోరుతున్నాను. ప్రధానంగా మరొకసారి మీ అందరూ కూడా చేసే విజ్ఞప్తి ఏంటంటే, లాక్డౌన్ నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలి. స్వీయ నియంత్రణతో పాటు ఇంటికే పరిమితం కావాలి. ఎక్కడికి వెళ్ళినా సామాజిక దూరం పాటించాలి. ఎక్కడికి వెళ్ళినా మాస్క్ తప్పకుండా ధరించాలి. ఇంటికి రాగానే శుభ్రంగా సబ్బుతోని చేతులు కట్టుకోవాలి. ఆ తర్వాతనే భోజనం చేసే ప్రయత్నం చేయాలి. చిన్న పిల్లలు కనుక ఉంటే బయట తిరిగి వచ్చే వాళ్ళు చిన్నపిల్లలు ముట్టుకోకుండా దూరంగా ఉండడమే మంచిది అని చెప్పి కూడా ఈ సందర్భంగా సవినీయంగా చేస్తుంది. దయచేసి మన ముఖ్యమంత్రి గారు మన కొరకు తాపత్రయపడుతున్న పరిస్థితుల్లో మనం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించి లాక్డౌన్ జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను. మరొక ముఖ్యమైన విషయం కూడా ఏంటంటే, ఈరోజు రాష్ట్రంలో 24 గంటలు పనిచేసేది పోలీస్ శాఖ, 24 గంటలు పనిచేసేది వైద్య సిబ్బంది, మరి 24 గంటలు పనిచేసేది పారిశుద్ధ్య కార్మికులు. ఈ 3 విభాగాలకు సంబంధించిన మన అధికారులకు కానీ, సిబ్బందికి కానీ మనం మనసారా అభినందన చెప్పాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం కల్పించాను. ఇప్పుడు నేను ఇవ్వడం గొప్ప కాదు, నేను ఇస్తానని ముందుకు వచ్చినప్పుడు దాన్ని స్వీకరించడానికి ముందుకు వచ్చిన మీ అందరూ కూడా కృతజ్ఞతలు చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. సింగపురం మేమమ్మ గుర్రం లక్ష్మి, గన్పూర్ నుంచి 4, సింగపురం లక్ష్మయ్య, సింగపురం బాబు, దగ్గరండి తొందరండి, సింగపురం వెళ్ళయ్య, రైతుల వెంకట, సింగపురం వెంకట, లక్ష్మయ్య రండి తొందరండి, సింగపురం బాబు, సింగపురం వెళ్ళయ్య, సింగపురం వెంకటయ్య,
సార్ ఇక్కడ అందరి చూడండి స్వామినే స్వామి సామగ్రి పడుతాను ఇంకా నేను కాదు నిజమంటారా విజయ్ కుమార్ శ్రీగారు విజయ్ కుమార్ రవి గారు